హైదరాబాద్ చార్మినార్ శివారులోని గుల్జార్ హౌస్ ఫైర్ యాక్సిడెంట్ పై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. భారీగా ప్రాణ నష్టం జరగడంపై సీరియస్ గా తీసుకున్న అధికార యంత్రాంగం ఎవిడెన్స్ కోసం ఎంక్వైరీ స్పీడప్ చేశాయి. ఫైర్ యాక్సిడెంట్ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ప్రమాద స్థలాన్ని నాగ్పూర్కు చెందిన ఫోరెన్సిక్ ఇంజనీరింగ్ బృందం పరిశీలిస్తోంది. నీలేష్ అఖండ నేతృత్వంలోని బృందం అన్ని గదుల్లో నమూనాలు సేకరిస్తోంది. ఒక్కసారిగా అన్ని గదుల్లో ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఘటనాస్థలి దగ్గర క్లూస్ టీం 25 రకాల శాంపిల్స్ సేకరించింది. అంతేకాక చార్మినార్ పోలీసులు కూడా దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనపై ఓఎన్జీసీ, ఫైర్ డిపార్ట్మెంట్, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ, ఫోరెన్సిక్ వింగ్ పరిశీలనలు పూర్తి చేసి రిపోర్ట్ను పోలీసులకు అందించనున్నారు. మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, గుల్జార్ హౌస్ ఫైర్ యాక్సిడెంట్ పై విచారణ అప్డేట్స్ ఏంటి? యశ్వంతి, చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది మరణించిన విషయం తెలిసిందే. దాని తర్వాత ఆదివారం ఈ ఘటన జరిగింది. సో దాని తర్వాత వెంటనే ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడంతో పాటు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడము, ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 6 ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఆల్రెడీ దర్యాప్తుకు సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. సో గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత చాలా వరకు అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఒకటి ఏంటంటే ఏసీ కంప్రెషర్ బ్లాస్ట్ అయిన తర్వాత, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కంప్రెషర్ బ్లాస్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్కి మంటలు వ్యాపించాయి. దాని ద్వారానే అగ్ని ప్రమాదం జరిగింది అని ప్రాథమికంగా కొంతమేరకు అంచనాకు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఇదే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సంబంధించి కేవలం ఇది ఒక షట్టర్ మాత్రమే. ఈ షాప్ పక్కన ఈ షట్టర్ ఉంది. ఈ షట్టర్ నుండి లోనికి వెళ్ళిన తర్వాత లోపల మొత్తం కూడా చాలా వరకు ఫస్ట్ ఫ్లోర్లో మొత్తము రూమ్స్ ఏర్పాటు అయి ఉన్నాయి. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ సంబంధించి రెసిడెన్షియల్గా వీళ్ళు ఉంటున్నారు. సో ఆ రూమ్స్ అన్నీ కూడా చాలా కంజెస్టెడ్గా ఉండడము, అందులోనూ ఏసీలకు సంబంధించి దాదాపు 7 నుండి 10 వరకు ఏసీలు, అంటే ఒక ఫ్లోర్ సంబంధించి అంత ఏసీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయనేది కూడా కొంతవరకు తెరపైకి వస్తున్న అంశము. సో నిర్విరామంగా ఏసీకి సంబంధించిన వాడకం చేశారు కాబట్టి కొంతమేరకు హీట్ అప్లియన్సెస్, అంటే ఎలక్ట్రిక్ అప్లియన్సెస్ హీట్ అయిన కారణంగా కొంతమేరకు ఇలాంటి షార్ట్ సర్క్యూట్ కావచ్చు, ఇవి జరిగే అవకాశం ఉంటుంది అనేది చెప్పడంతో పాటు ముఖ్యంగా లోపల కంజెస్టెడ్ ఏరియా మొత్తము వెనక సైడు సెట్ బ్యాక్ ఏది లేకపోవడం కారణంగానే ఫైర్ సంబంధించిన ఫైర్ ఫైటర్స్ కూడా మంటల్ని అదుపులోకి తీసుకురాలేకపోయారు. అంటే మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి కాబట్టి ఆ ఏరియా మొత్తం సోఫిస్టికేటెడ్గా ఉంది, మొత్తం కంజెస్టెడ్గా ఉంది. అంత చిన్న చిన్న గదులు ఉన్న కారణంగానే లోపల ఉన్న వారిని సకాలంలో బయటికి తీసుకురాలేకపోయారు అనే ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు మెయిన్గా ప్రస్తుతం మనం ఈ బిల్డింగ్ ఏదైతే చూస్తున్నామో బయట ఇటు హై టెన్షన్ వైర్స్ సంబంధించి మెయిన్ ఎలక్ట్రిసిటీ వైర్ ఏదైతే ఉంటుందో దానిపైన ఇతరులు కొందరు దొంగ కనెక్షన్లు, అంటే ఈ విధంగా హై టెన్షన్ వైర్ పైన కనెక్షన్ వేశారు. సో అది వేసిన కారణంగానే అది మొత్తం కూడా ప్రస్తుతం ఎవరైతే ఈ గుల్జార్ హౌస్ ఘటనలో మరణించారో వాళ్ళ ఇంటి మీటర్ పైన ప్రభావం పడింది. అందుకు కారణంగానే ఈ విధమైన ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనేది కొన్ని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. సో ఈ విధమైన చాలా వరకు అనుమానాలు, చాలా ఆరోపణలు అసలు లోపల ఫైర్ సేఫ్టీకి సంబంధించి, అంటే వెనక నుండి ఏ విధంగా ఏం ఎమర్జెన్సీ ఉన్నా కూడా ముఖ్యంగా ఫైర్ సంబంధించి జరిగింది కాబట్టి ఫైర్ ఫైటర్స్ వెళ్ళే పరిస్థితి లేదు. అంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ సంబంధించి పాటించలేదు అనేది కొంతమేరకు చాలా వరకు అర్థమవుతున్న అంశము. చాలా క్లియర్గా అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులు కూడా డే 1 అది చెప్పుకొచ్చారు. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది ఉండాల్సి ఉంటుంది, కానీ ఒకటే ఉండడము, ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది ప్రస్తుతం మనం ఏదైతే గేట్ చూస్తున్నామో ఇది ఒకటే గేట్ ద్వారా లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్న పరిస్థితి అనమాట. సో ఇందులో కూడా వెహికల్స్ పార్క్ చేసి ఉన్న కారణంగా కొంతమేరకు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు రెస్క్యూ చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తాయి. అంటే ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ కొంతమేరకు పాటించలేదు అనేది మాత్రము చెప్పకనే అధికారులు చెప్పిన పరిస్థితి గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో ఈ అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. 17 మంది మృతి చెందారు కాబట్టి హై లెవెల్ కమిటీ, అంటే 6 ఉన్నతాధికారులతో కమిటీ వేయడము, నిన్న కంటిన్యూస్గా ఇటు క్లూస్ టీము, రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు ఫైర్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి, పూర్తిగా పరిశీలించాయి, క్లూస్ అన్ని కూడా సేకరించిన పరిస్థితి. దాంతోపాటు హైదరాబాద్ సిటీ పోలీస్ సంబంధించి FSL సంబంధించిన టీం కూడా సుదీర్ఘంగా లోపల పరిశీలించాయి, సైంటిఫిక్ ఎవిడెన్స్ మొత్తం కూడా సేకరించాయి. ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్, అంటే ఏసీ కంప్రెషర్
బ్లాస్ట్ అయిన తర్వాతనే ఫైర్ అనేది స్టార్ట్ అయింది అనేది కొంతవరకు అలాంటి అభియోగాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఏసీ కంప్రెషర్ బ్లాస్ట్ అయిన దానికి సంబంధించిన కొంత ఎవిడెన్స్ సేకరణతో పాటు ముఖ్యంగా కరెంటు సంబంధించిన మీటర్ సంబంధించి కూడా కొంతవరకు వాటి శాంపుల్స్ కూడా తీసుకున్నారు. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి దాదాపు ఇటు క్లూస్ టీమ్ కావచ్చు, లేకపోతే ఇతరేతర టీమ్స్ మొత్తము దాదాపు 25 శాంపుల్స్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి దాదాపు 25 శాంపుల్స్ని ఇప్పటికే సేకరించాయి. దాంతోపాటు వివిధ శాఖలకు సంబంధించి అన్నీ కూడా గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన పైన ఇటు జిహెచ్ఎంసీకి కూడా ఆల్రెడీ ఆ బిల్డింగ్ మొత్తం కూడా కొలాప్స్ అయ్యే అవకాశం కూడా ఉంది, అలాంటి ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే పూర్తిగా బిల్డింగ్ మొత్తం కూడా దెబ్బతిన్నది, లోపల రెసిడెన్స్ సంబంధించి అగ్ని ప్రమాదం జరిగింది. కాబట్టి ఆ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ సంబంధించి పూర్తిగా మంటలకి దెబ్బతిన్నాయి. అది ఏ క్షణమైన కూలే అవకాశం ఉంది. బిల్డింగ్ సంబంధించి కొలాప్స్ చేయాలి అనే ఆలోచన కూడా కొంత మేరకు ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులకు కూడా లేఖ రాశారు. దాంతోపాటు ఇతరేతర చాలా కీలకమైన ఆధారాలు, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన పలు అనుమానాలు, చాలా వరకు ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా నివృత్తి చేయాలి అంటే ఖచ్చితంగా ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి అని భావిస్తున్నారు. సో ముఖ్యంగా ఎఫ్ఎస్ఎల్ సంబంధించిన నివేదిక కూడా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి చాలా కీలకంగా మారనుంది. ఎఫ్ఎస్ఎల్ సంబంధించిన బృందం కూడా చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ మొత్తం కూడా సేకరించింది. సో దాని ల్యాబ్కి పంపించిన తర్వాత రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. సో మొత్తానికి గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి 17 మంది మృతి చెందిన తర్వాత చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. చాలా అనుమానాలు తెరపైకి వస్తున్నాయి, చాలామంది ఆరోపణలు కూడా చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ క్లారిటీ రావాలి అంటే ఖచ్చితంగా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని సర్టన్ టీమ్స్ అన్నింటిని కూడా ఫామ్ చేశారు. ఇప్పటికే ఆ టీమ్స్ అన్ని కూడా రంగంలోకి దిగాయి, దర్యాప్తుని వేగవంతం చేశాయి. సో ప్రస్తుతానికి నివేదిక మొత్తం కూడా రెడీ అయిపోయిన తర్వాత దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు ఇప్పుడు ఏదైతే స్పెషల్ కమిటీ ఏర్పాటు చేశారో వాళ్ళు కూడా సిద్ధమైపోయారు. వివిధ విభాగాల నుండి నివేదికలు రావడమే తరువాయి వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నివేదిక ఇవ్వడము, అసలు ఏం జరిగింది, నిజంగా గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదము వెనుక అసలు కారణం ఏంటి అనేది ఆ నివేదిక బయటకు వచ్చిన తర్వాతనే తెలిసే అవకాశం ఉంది. సో నివేదిక బయటికి రావాలి అంటే ఖచ్చితంగా అన్ని ఆధారాలు సేకరించి ప్రస్తుతం దర్యాప్తునైతే వేగవంతం చేశారు. శ్రవంతి.